కీర్తనలు 139వ అధ్యాయం 12వ వచనం నుంచి 24వ వచనం వరకు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బావుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమున ఎండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపైన దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయన. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువైనవి. నేను మేలుకొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందను. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహ్యించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము. నిత్య మార్గమున నన్ను నడిపింపు. ఈ కీర్తనలో మొదటి 12 వచనాలలో సూచిన రీతిగా దేవుడు సర్వాంతర వ్యాపిగాను సర్వమును ఎరిగినవాడుగాను ఉన్నటువంటి అనుభవాన్ని దావీదు ఈ కీర్తనలో పొందుపరిచాడు. దీనిలో మనం చూస్తున్నటువంటి విషయాలు, మొదటి 12 వచనాలలో దేవుడు ఏ విధంగా తన అంతరంగాన్ని, తన హృదయాన్ని, తన మనసును అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఏ విధంగా తన జీవితంలో ఒకవేళ ఈ భూతలాన్ని విడిచిపెట్టి ఆకాశ మండలానికి వెళ్ళినప్పటికీ, లేక పాతాళమందు పండుకునేటప్పటికీ, అంతకంటే దిగువన ఉన్నటువంటి సముద్ర దిగంతముల వరకు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు తన యొక్క స్థితిని, ఉనికిని ఎరగగలిగినటువంటి దేవుడుగాను, తన జీవితంలో కలిగేటువంటి, తన మనసులో కలిగేటువంటి ఆలోచనలు, హృదయంలో కలిగేటువంటి తలంపులు, తర్వాత వాటి అనుసారంగా కలిగేటువంటి నడక, పడక అన్నిటినీ ఎరిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక అటువంటి పరీక్ష లేక దేవుడు ఈ విధంగా నన్ను చూస్తున్నాడు అనేటువంటి అనుభవంతో, ఈ పరిశుద్ధీకరణలో ముందుకు సాగినటువంటి అనుభవంతో ఒక వ్యక్తి, విశ్వాసి జీవించగలిగినప్పుడు మన జీవితంలో దైవత్వం అనేటువంటిది ప్రతిరోజు మనలో ఎదుగుదలలో కనపడుతున్నట్లుగా మనం అనుభవించవచ్చు. తర్వాత ఇక్కడ 13వ వచనం నుంచి చివరి వరకు చెప్పబడినటువంటి అంశాలలో కొన్ని ముఖ్యమైనటువంటి మనలను సృష్టించుటలో దేవుడు ఏ విధంగా సృష్టించున్నాడో, తర్వాత వాటి ప్రభావం చేత లేక కలుగజేసి నిర్మించిన విధానాన్ని బట్టి మనలో దేవునితోటి సంబంధం ఏ విధంగా రాగలుగుతున్నదో, తర్వాత ఆ సంబంధాన్ని బట్టి ఆయన మన పక్షంగా ఆది నుంచి మనిషిని పక్షంగా కలిగినటువంటి తలంపులు, ఆలోచనలు ఎంత గొప్పవో ఈ మిగిలినటువంటి భాగంలో వర్ణిస్తూ, చివరిలో కీర్తన ఏ ఉద్దేశంతో అయితే మొదలుపెట్టి ఉన్నాడో, యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, అదే ఇంకా మిగిలినటువంటి మార్గంలో 23వ వచనంలో నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము. అంటే ఇంతవరకు జరిగించిన దానికంటే ఇంకా ఏదైనా ఉన్నదేమో అది కూడా పరిశోధించి తెలుసుకుని, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా కనుక నా జీవితంలో కనబడుతున్నట్లయితే అది కూడా నాకు తెలియపరిచి, నేను నీకు ఇష్టకరమైనటువంటి మార్గంలో, నిత్య మార్గంలో నీ ఆలోచనలు సరైన విధంగా నేను చేరుకొనగలగటానికి, అవసరమైనటువంటి మేరకు నడవగలగటానికి కావలసిన మార్గంలో నన్ను స్థిరపరుస్తూ అని ప్రార్థిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 13వ వచనంలో నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఈ అంతరింద్రియములు అనేటువంటివి మనం కొన్ని చోట్ల 26వ కీర్తనలోను, తర్వాత 16వ కీర్తనలోను కూడా దావీదు వీటిని గురించి మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తాం. మనిషిలో ఉన్నటువంటి ఈ పైన ఉన్నటువంటి శరీరం, దాని లోపల ఉన్నటువంటి హృదయము లేక ప్రాణము, దానికంటే అంతరంగంలో ఉన్నటువంటి మనిషిని యొక్క ఆత్మ, ఈ ఆత్మలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఏ విధంగా అయితే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయో, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, ఈ 5 ఇంద్రియాలు, ఈ పంచేంద్రియాలు అనేటువంటి పిలువబడేవి కాకుండా
మన అంతరంగంలో ఏదైతే దేవుడు జీవాత్మను ఉంచున్నాడో ఆ ఆత్మలో ఉన్నటువంటి ఇంద్రియాలను కూడా నువ్వు కలుగు చేసి ఉన్నావని చెప్తున్నాడు. ఏ విధంగా అయితే ఈ ప్రాణ సంబంధంగా ఉన్నటువంటి విధంగా అయినటువంటి వాటిని మన కన్నులు చూచి మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు వాటిని చూడటం ద్వారా, రుచి చూడటం ద్వారా, వినటం ద్వారా, గ్రహించటం ద్వారా వాటిని అనుకరణలోనికి మన నడకలోనికి మార్చేవిగా ఉన్నాయో, మన నడకలోనికి మార్చడానికి పనికొచ్చేవిగా ఇంద్రియాలు పనిచేస్తాయో, కనుక ఈ అంతరింద్రియములు అనగా ఒక ఆత్మ సంబంధమైన వాటిని చూడగలగటానికి పనికి రాగలిగినటువంటి ఇంద్రియాలని మనం అనుకోవాలి. వాటిని ఎవరైతే ఏ విధంగా వాటిని చూడాలో అవి చూడగలగటానికి అవసరమైనటువంటి వాటిని బయట ఉన్నటువంటి ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చేతులు ఏ విధంగా సృష్టించబడ్డాయో వాటిని కూడా నువ్వు ఆ విధంగానే కలుగు చేసి ఉన్నావు అని చెప్తున్నాడు దావీదు. ఈ ఇంద్రియాలు మరి ఏవైతే కళ్ళు, 2 చెవులు కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటివి. ఈ కళ్ళ ద్వారా ఒక మనిషి చూచి వాటి ద్వారా తన జీవితాన్ని ఆలోచించుకొని దాని ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కనుక ఈ అంతరింద్రియంలో ఒక భాగంగా ఎంచబడేటువంటి కన్ను నువ్వు దేనిని చూస్తావో దాని ప్రకారంగా నీ జీవితంలో వెలుగు, చీకటి అనేటువంటిది నింపబడి ఉంటాయి. దానికి ముందు ఉంచబడినటువంటి చూడండి 21వ వచనంలో, నీ ధనము ఎక్కడ ఉండనో అక్కడనే నీ హృదయం ఉండను. కనుక మన కన్ను కనుక ఇక్కడున్నటువంటి ధనాన్ని చూస్తే, హృదయం దానిని కనుక ఆశపడితే మన జీవితం దాని తిరిగేదిగా ఉంటుంది, ఇక్కడున్నటువంటి దాన్ని కూర్చుకోవటానికి. ఈ అంతరింద్రియాలలో ఒకటైనటువంటి ఈ కన్ను పరలోక సంబంధమైన వాటిని కనుక చూడగలిగితే, అక్కడున్న వాటితోటి కనుక మన హృదయాన్ని నింపుకొని ఉంటే దాని ప్రకారం దానిని చూడటానికి పనికొచ్చేదిగా అది వాడుకోవటానికి దేవుడు మనలను సృష్టించినప్పుడు మనుషుల్లో ఉంచబడినటువంటి ఆత్మ, ఆ ఆత్మ ఈ విషయాలను చూడగలిగి మనకు తెలియజెప్పగలిగే విధంగా దేవుడు మనిషిని సృష్టించాడు, ప్రతి మనిషిని కూడా. ఇక్కడ చూడండి 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొని వద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకున్నది. కనుక పరలోకంలో ఉన్నటువంటి ధనాన్ని కనుక నేను కూర్చుకోవాలి అంటే, ఇక్కడ ఉన్న ధనాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రియమైనటువంటి కన్నును చూచి దాని వెంట నా హృదయం పడేటట్లుగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే పరలోకంలో ఉన్నటువంటి ధనాన్ని కనుక నేను కూర్చుకోవాలంటే అక్కడ ఉన్న వాటిని నేను చూడగలిగినట్లయితే అప్పుడు నా కన్ను దానిని చూడగలిగే విధంగా ఉండి నా అంతరంగం దానిని అపేక్షించి దాని కొరకు నేను జీవించటానికి ఈ లోకంలో నాకు సహాయపడటానికి అవసరమైనటువంటి విధంగా దేవుడు ఈ అంతరింద్రియాన్ని సృష్టించాడు. రెండవది చూడండి, మన ప్రభువు అనేక ఉపమానాలు చెబుతూ వచ్చినప్పుడు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. అంటే వారందరికీ చెవులు లేవని కాదు అర్థం. వారందరికీ చెవులు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఈ వాక్యాన్ని అంతరంగంలో ఆత్మలో గుచ్చబడి ఒప్పించబడి ప్రభుతో మనిషికి కలిగినటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకొని ఆయనతోటి సంబంధంలోనికి రావడానికి వినగలిగిన విధంగా వినమని ప్రభువు చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినట మట్టుకు వినుందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకున్నారు. తర్వాత 9వ వచనంలో చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అంటే వారందరూ మామూలుగా అందరూ ఎలా వింటున్నారో అలా వింటున్నారు. కానీ దేవుడు ఏ విధంగా కోరి ఆ వాక్యము ద్వారా వారు ఒప్పించబడి వారి అంతరంగంలో దేవుని యొక్క ఆత్మచేత తాకిడికి రాబడి తర్వాత నిజమైన విధంగా దేవుడిని ఏ విధంగా ఎరగాలో, చూడాలో, గ్రహించాలో ఆ విధంగా విని గ్రహించి చూడగలిగినటువంటి మనసు వారికి లేదు అని చెప్తున్నాడు. అందుచేత ప్రభువు చెప్పినటువంటి బోధన వారు అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయం
17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. ఈ అంతరింద్రియము అంటే కన్ను మనం ఏదైతే అదృశ్యమైనదో అవి నిదానించి చూడగలిగేటట్లుగా దేవుని యొక్క ఆత్మ మనలను వెలిగించి మన ఆత్మను ఆయన ఆత్మ యొక్క సంబంధంలోని తీసుకుని రావడం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. మేము వాటిని నిదానించి చూచుచున్నామని చెప్తున్నాడు. తర్వాత 5వ అధ్యాయం 6వ వచనం, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నాం. కనుక ఈ కన్ను అదృశ్యమైనది చూచినప్పుడు అది విశ్వాసం ద్వారా నడవచ్చేదిగా ఉండి ఆ ఇంద్రియానికి ఆ విశ్వాసము చక్కగా బలాన్ని పురుగెలుపును దయచేస్తుంది. తర్వాత చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి, అంటే అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానము, ఆ పరలోకము, దేవుని యొక్క రాజ్యము, వాటన్నిటిని కూడా వారు అనుభవించకపోయినప్పటికీ కూడా దూరం నుంచి చూచారు. మీ పితరుడైన అబ్రహాము నా దినమును చూడవాలని మిగులు అపేక్షించను, అది చూచి మిగులు ఆనందించను. తర్వాత మోషేను గురించి అదే అధ్యాయంలో, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానముందు దృష్టి ఉంచను. వాటిని చూడగలిగేటువంటి విధంగా అతడు తన గమనాన్ని, అంతరింద్రియాన్ని పదును పెట్టుకుని చూడగలిగాడు. చూడండి, ఇప్పుడు విశ్వాసమైన మనల్ని గురించి 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఇవి దేవుని ఆత్మ ద్వారా మనము వాటిని చూడగలిగేటట్లుగా, వినగలిగేటట్లుగా, గ్రహించగలిగేటట్లుగా చేసి ఉన్నాడు. కనుక ఈ అంతరింద్రియములు మనలో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినవిగా ఉండి దేవుని ఆత్మ ద్వారా పరలోకములో మన కొరకు దాచి ఉంచబడినటువంటి విషయాలను వినగలిగేటట్లుగా, చూడగలిగేటట్లుగా, గ్రహించగలిగేటట్లుగా మనిషి యొక్క నిర్మాణంలో, సృష్టిలో దేవుడు దాన్ని మనందరిలో కూడా ఉంచి ఉన్నాడు. తర్వాత కీర్తనలు 139వ అధ్యాయం 14వ వచనం, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు. కనుక ఇక్కడ 2 విషయాలను చెప్తున్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఈ భయము ఆశ్చర్యము నాకు కలుగుచున్నవి అని చెప్తున్నాడు. ఈ ఆశ్చర్యమైనటువంటి మాటకు హెబ్రీ భాషలో వాడబడినటువంటి పదము పెలే, అనగా సీక్రెట్ అని, అంటే తెలియకుండా జరగబడినటువంటి విషయము అని అర్థం. మన ప్రభు ఆయన ఆశ్చర్యకరుడు, అక్కడ కూడా వాడబడినటువంటి మాట అదే అర్థం. ఇక్కడ కూడా మనం వాడబడుతున్నటువంటి మాట అదే. దానిలో అర్థం ఏమిటంటే అది మనకు తెలియని రీతిలో సృష్టించబడినటువంటిది అని. మన దేవుడు మనిషిని సృష్టించినప్పుడు శరీరాన్ని భూమి మీద ఉన్నటువంటి మట్టితో చేసి అతనిలో జీవవాయువును ఊదగా మనుషుడు జీవించు ప్రాణి ఆయను. ఆ జీవవాయువులు అనగా 2 వాయువులు ఊదినప్పుడు ఒకటి అది ఆత్మకు సంబంధించినటువంటిది, రెండవది ప్రాణానికి సంబంధించినది. దేవుని యొక్క సృష్టి అంతటిలో కూడా 2 రకాలైనటువంటి జీవం కలిగినటువంటి వాడు ఎవరూ లేరు. ఆ ప్రాణ సంబంధమైనటువంటిది ఈ లోకంలో మనం ఈ శరీరంలో జీవించటానికి, ఆత్మ సంబంధమైనటువంటిది పరలోకంలో దేవునితో కలిగి జీవించగలగటానికి పనికి రాగలిగినటువంటి విధంగా దేవుడు మనిషిని సృష్టించున్నాడు. అది గుర్తెరిగినటువంటి దావీదు, నన్ను నువ్వు సృష్టించిన విధము చూడగా అది ఆశ్చర్యకరముగా ఉన్నది. అంటే ఎవరు కూడా ఈ లోకంలో ఉంటూ పరలోకానికి సంబంధించినటువంటి జీవితంలో గడపగలిగినటువంటి విధంగా దేవుని యొక్క సృష్టి అంతటిలో కూడా ఒక మనుషుడు తప్ప ఇంకెవరూ లేరు. అందుచేత అది ఆశ్చర్యకరమని చెప్తున్నాడు. ఇక్కడ విశ్వాసమైన మనందరం కూడా జీవించుతున్నాము. కానీ మనల్ని గురించి చెప్పబడినటువంటిది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను కూడా ఆయనతో లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది ఇక్కడ ఉన్నటువంటి మనము ప్రభు అయిన యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు
మనము విశ్వాసము ద్వారా ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఆయన తిరిగి లేచినప్పుడు మనం కూడా లేచి ఉన్నామనేటువంటి దాన్ని విశ్వసించడం ద్వారా అటువంటి అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా పరలోకంలో ఆయనతో పాటుగా కూర్చుండబెట్టబడి ఉన్నారు అని రాస్తున్నాడు. అనగా మనం శరీరంలో ఇక్కడ జీవించుతున్నప్పటికీ మనలో వెలిగించబడినటువంటి ఆత్మ ఆయన ఆత్మలో జతపరచబడి అక్కడున్న విషయాలను చూడగలిగి, వినగలిగి, గ్రహించగలిగి, అక్కడున్నటువంటి స్థలాలలో నివసించుతున్న రీతిలో జీవించగలగడానికి దేవుడు మనిషిని నిర్మించి ఉన్నాడు అనేటువంటిది కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇది అద్భుతమైనటువంటిది. అన్నిటికంటే కూడా ఒక మనిషి ఇక్కడ ఉండి పరలోక సంబంధమైన విషయాలలో ఉండగలిగినటువంటి విధంగా, జీవించగలిగే విధంగా దేవుడు మనిషిని మనలో ఉంచబడినటువంటి ఆత్మ, ఆ ఆత్మ గ్రహింపులోనికి రావడానికి కావలసిన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి వాటిని అనుభవిస్తూ జీవించగలగటానికి చేయబడిన విధానం, ఇదంతా కూడా చూచినప్పుడు కీర్తనకారుడు చెప్తున్నాడు, ఇది నాకు ఆశ్చర్యకరంగా ఉన్నది అని. తర్వాత నువ్వు నాకు కలువ చేసిన విధము చూడగా భయమును, అనగా ఇప్పుడు మనిషి యొక్క నిర్మాణంలో ఈ ప్రాణ సంబంధమైనటువంటి విషయాలు ఏ విధంగా చక్కగా వాటన్నిటినీ ఈ లోకంలో గ్రహించగలిగినటువంటి శక్తిని కలిగిన విధంగా దేవుడు మనిషిని సృష్టించున్నాడు. అది చూపించినప్పుడు అది మనిషిలో ఒక భయాన్ని కలుగజేస్తుంది. అనగా అంటే దేవుని ఎదుట నేను ఏ విధంగా జీవించాలనేటువంటి యొక్క అనుభవంలోనికి రాబడినటువంటి వ్యక్తి దేవుని ఎదుట పరిశుద్ధతలో దేవుడు కోరని విధంగా జీవించగలగటానికి ఆలోచించినప్పుడు అది అతనికి భయాన్ని కలుగజేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి వెలిగించబడినటువంటి ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తిరగలిగి మనం ఎటువంటి దానికి సృష్టించబడ్డామో మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, అది ఏ విధంగా సృష్టించబడ్డామో మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకి భయాన్ని కలుగజేసేదిగా ఉంది. తర్వాత 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇది భూమి యొక్క అగాధ స్థలములలో అంటే చాలామంది తల్లి యొక్క గర్భాన్ని అది చీకటి స్థలంగా గుర్తించి అక్కడ నన్ను నిర్మించిన నాడు అని చెప్తున్నారు అని అనుకుంటున్నారు. అది కొంతవరకు ఒక రకంగా ఆలోచించినప్పుడు సరిగానే అనిపించవచ్చు. కానీ ఒక వ్యక్తి ఇప్పుడు ఈ లోకాన్ని ఈ లోకంలో ఉండగా విశ్వసించి ప్రభువునందు నమ్మికించి తరువాత పరిశుద్ధీకరణలో ముందుకు సాగి జీవించిన తర్వాత వెళ్ళిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిన తరువాత ఉండేటువంటి ఒక స్థలం, అది భూమి యొక్క అంతర్భాగంలో ఉంది. ప్రభు యొక్క రెండవ రాకడకు మునుపు మనలను మరలా తిరిగి మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందినటువంటి వారితో కూడా జతపరిచి జయించిన వారిని మొదటి పునరుద్ధానంలో పాలు పొందేలా చేసి వారు మహిమా శరీరాన్ని ధరించుకొని బయటికి రాగలిగేటట్లుగా ప్రభు తన పిలుపును వారికి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. సమాధిలో ఉన్న వారందరూ ఆయన స్వరమును విందురు, సమాధిలో ఉన్నవారు ఆయన స్వరమును విందురు, ఆయన స్వరమును వినిన వారు బయటికి పోతారు. స్వరాన్ని వినినవారు అందరూ కాదు. అనగా జయించిన వారు ఎవరైతే ఇప్పుడు వారి అంతరింద్రియాలు పనిచేస్తూ చెవులు స్పష్టత కలిగి అలవాటుగా నా గొర్రెలు నా స్వరం వినను, ఆయన స్వరాన్ని వినేటువంటి అలవాటు కలిగినటువంటి ఇంద్రియములు కలిగిన వారుగా వారి జీవితాలలో దాన్ని అభ్యాసం చేసిన వారుగా ఉన్నటువంటి వారు ఆ మొదటి పునరుద్ధాన సమయంలో ప్రభువు పిలుపు ఇచ్చినప్పుడు ఈ భూమి యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి వారు మహిమా శరీరాన్ని ధరించుకొని బయటికి రాబోయేవారుగా చేయబడతారు ప్రభు యొక్క రాకడకు మునుపు. అక్కడ నేను ఈ లోకంలో నశించిపోయేటువంటి శరీరాన్ని ధరించుకొని అక్కడికి వెళ్ళిపోయాను. ఇది క్షయమైనటువంటి శరీరంగా విత్తబడింది. భూమి యొక్క అంతర్భాగంలో నాలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధతకు అనుసారమైనటువంటి మహిమకు కావలసినటువంటి దేహాన్ని ధరింపచేసినటువంటి స్థలం భూమి యొక్క అగాధ స్థలములలో. అది విచిత్రముగా నిర్మించబడిన నాడు అంటే నీ ప్రేమ నీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా మిళితం చేయబడుతూ విచిత్రంగా నన్ను ఏ విధంగా నువ్వు నిర్మించున్నావో అది ఎంతో అద్భుతమైనదిగా ఉన్నదని చెప్తున్నాడు. అంటే క్షయమైన శరీరము విత్తబడి అక్షయమైన శరీరంగా లేపనెత్తబడి భూలోక సంబంధమైన శరీరంగా విత్తబడి
మహిమా శరీరం అయినటువంటిది కాదు, లేవనెత్తబడటం అనేటువంటిది అది అప్పుడు ఏదైతే ఆ మార్పు, ఆ విచిత్రమైనటువంటి దానిలోనికి నన్ను తీసుకుని వస్తున్నావో, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగైండలేదు. అంటే నన్ను నిర్మించినటువంటి ప్రతి అంశము కూడా నువ్వు ఎరిగి ఉన్నావు. నేను పిండం ఎండగా నీ కన్నులు నన్ను చూచిన. అంటే ఆ మొదటి నుంచి నేను గర్భంలో పడిన దగ్గర నుంచి చివరికి విచిత్రమైన విధంగా నిర్మించబడి నీతో కూడా పరిశుద్ధతలో, మహిమలో, నీ సారూప్యములో నీతో కలిసి ఉండగలగటానికి అవసరమైనటువంటి మహిమ శరీరాన్ని ధరించుకునేటువంటి సమయం అంతటిలో కూడా మొత్తం ఆ సమయం అంతటిలో కూడా నువ్వు నన్ను చూచున్నావని చెప్తున్నాడు. తర్వాత 16వ వచనంలో, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎప్పుడైతే నన్ను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చినావో, తర్వాత ఇక్కడ ప్రయాణం ముగిసిన తర్వాత వేరే లోకానికి తీసుకుని వెళ్ళావో, అక్కడ ముగిసిన తర్వాత మొదటి పునరుద్ధానంలో కనుక నేను జయించిన విశ్వాసలో ఉన్నట్లయితే తీసుకుని వస్తావో బయటికి, లేక నేను ఈ లోకంలో ఉండగానే నీ యొక్క రాకడ కనుక వచ్చినట్లయితే నువ్వు నన్ను లేవనెత్తుతావో, ఈ దినాల్లో అన్నింటిలో కూడా ఎంత సమయం అయితే నేను ఎక్కడ, ఏ స్థలంలో, ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలో దానిలో అవసరమైనటువంటి మార్పు జరిగించుతూ, ప్రతిరోజు నేను ఏ విధంగా మార్పు చెందబడాలో ఆ మహిమ శరీరాన్ని ధరించుకొని నీతో పాటుగా ఉండటానికి అవసరమైనటువంటి మార్పుకు, ప్రతిరోజు జరగవలసినటువంటి మార్పు దినచర్యలను నీవు మొదటి నుంచి కూడా రాసి ఉన్నావు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుంచి, దేవుని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యము కలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. అంటే నేను పిండమే ఉండగా నీ కనులు నన్ను చూచెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను. తర్వాత సమయం వచ్చినప్పుడు ఆయన నాకు పిలుపును అనుగ్రహించి నన్ను పిలిచున్నాడు. మరియు ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆయన ఆత్మ నాలో ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆత్మను వెలిగించి నా ఆత్మ సంబంధమైన కన్నులను తెరిచి దేవుడిని చూడగలిగేటట్లుగా చేసి ఆయనతో సంబంధంలోనికి రాగలిగి ఆత్మ ద్వారా ఆయన చెబుతున్నటువంటి మాటలు వినగలిగి నేను నీతిగా ఆయన నాకు అనుగ్రహించినటువంటి ఉచితమైన నీతి అనుసారంగా పాపము, మరణం యొక్క నియమం నుంచి బయటికి రాగలిగి జీవించగలగడానికి అవసరమైన విధంగా నన్ను చేస్తున్నాడు. అలా జీవించే జీవితంలో ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచును. ఇప్పుడు చెప్తున్నాడు, నేను పిండమునైనగా నీ కన్నులు నన్ను చూచినో నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే. ఈ ప్రక్రియ అంతయు కూడా ఈ లోకంలో పుట్టుట, తర్వాత పాపముల నిమిత్తమై ఒప్పించబడుట, ఆయనతో పాటుగా సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి రాగలిగి ఆయన పునరుద్ధాన జీవన ద్వారా ఆత్మలో జీవించుతూ నీతి కార్యములను జరిగించుట, దానిలో పరిశుద్ధీకరణ ప్రక్రియ సంపూర్ణం చేయబడి నేను కూడా ఆయనతో పాటు మహిమలోనికి తీసుకుని రాబడటానికి ఈ క్రమం అంతటిలో కూడా అవసరమైనటువంటి ప్రతి దానిని కూడా ఆయన చక్కగా ముందుగానే రచించి ఉన్నాడని చెప్తున్నాడు. ఇది మన అందరికీ కూడా ఎంతో గొప్ప ధన్యత. యథార్థమైన హృదయంతో విశ్వసించినటువంటి విశ్వాసులందరికీ కూడా ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదు నన్ను అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువైనవి. దేవుడు మనుషులు సృష్టించి తర్వాత మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శిరస్సుతోటి జతపరచబడి ఆయన జీవం ద్వారా, ఆయన అధికారం ద్వారా, ఆయన ప్రాబల్యం ద్వారా దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి బిడ్డల విషయంలో దేవుడు కలిగినటువంటి తలంపులు ఎంతో గొప్పవి. ఆయన రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద రాజ్యం చేసేటప్పుడు వారు ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయబోయేవారుగా చేయబడుతున్నారు. అది మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోను, 5వ అధ్యాయంలోను, 20వ అధ్యాయంలోను మనం చూస్తాం, 2వ అధ్యాయంలో కూడా. తర్వాత వీరందరూ కూడా మరి భూలోక సంబంధమైనటువంటి వ్యక్తి మార్పు చెంది మహిమా శరీరాన్ని ధరించుకొని పరలోకంలో ఉండి దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయన కుమారునితో పాటుగా రాజ్యం చేయటానికి పనికి రాగలిగినటువంటి స్థితిలోనికి మార్చబడేటువంటి దేవుని యొక్క తలంపు అది ఎంతో గొప్పది.
అవి నాకెంతో ప్రియమైనవి. అంటే అవి నేను వాటిని ఇటువంటి తలంపును నేను ఎంతగానో ప్రేమించి నా అంతరింద్రియాలు, నా తలంపులు, నా హృదయము వీటన్నిటినీ కూడా క్రమబద్ధం చేసుకుంటూ దాని కొరకు నేను జీవించడానికి అవి నాకెంతో ఉత్సాహాన్ని, ప్రేమను కలుగజేస్తున్నాయని చెప్తున్నాడు. వాటి మొత్తం ఎంతో గొప్పది. అంటే ఒక మనిషి క్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకొని ఉన్నటువంటి మనిషి అక్షయతను, మహిమను, నిత్య జీవాన్ని ధరించుకొని ఆయనతో పాటుగా ఉండటం అనేటువంటి తలంపు ఎంతో గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకి ఎక్కువైనవి. ఒకవేళ నేను ఈ విధంగా మార్చబడేటువంటిది కానీ, మార్చబడిన తరువాత ఆకాశ మండలంలో ఉన్నటువంటి దేవదూతల ఎదుట నన్ను నీవు చేసినటువంటి మహిమా రూపాన్ని వారి అందరి ఎదుట కూడా ప్రత్యక్షపరిచి మీ కుమారుడు నా ద్వారా మహిమపరచబడేటువంటి ఉద్దేశము, కార్యము ఏదైతే ఉన్నదో అది ఎంతో గొప్పది. అవి ఈ ఆది నుంచి, సృష్టి నుంచి నేను చివరకు నీ సన్నిధిలో పరిశుద్ధతను ధరించుకొని నీ సారూప్యంలోని తీసుకుని రాబడి పరలోకానికి సంబంధించిన వాసిగా చేయబడటానికి కలిగినటువంటి తలంపుల యొక్క మొత్తం ఎంతైతే ఉన్నదో అది ఎంతో గొప్పది. దానిలో మిగిలినటువంటి చిన్న చిన్న తలంపులన్నీ కూడా అవి ఇసుక రేణువుల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక నా జీవితంలో ఏదైతే నువ్వు జరిగిస్తున్నావో, చేస్తావో, చేయబోతున్నావో, తర్వాత ముందుగా నిర్ణయించి ఉంచావో వాటన్నిటినీ కూడా నేను ఆలోచించుకున్నప్పుడు వాటి యొక్క మొత్తము నా ఊహకు, నా యొక్క గమనానికి, నా జ్ఞానమునకు అపరిమితమైనవిగా కనబడుతున్నాయి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందను. ఒకవేళ నేను మొదటి పునరుద్ధానంలో పాలు పొందినప్పుడు, లేచినప్పుడు నీ స్వరూప దర్శనంతో నీ ఆశను తీర్చుకొని నేను నీ సన్నిధిలో కనపడగలిగే విధంగా నేను ఉంటాను అని చెప్తున్నాడు. కనుక అటువంటి నిశ్చయతలో తన జీవితాన్ని దేవుని యొక్క ఆత్మలో పరీక్షించి పరిశోధించడానికి అనుమతించి దేవుడు కోరిన రీతిలో తన అంతరింద్రియములన్నిటినీ కూడా పనిచేస్తూ పరలోక సంబంధమైన వాసిగా జీవిస్తూ అక్కడున్న వాటిని ఆయన తలంపులను చక్కగా గ్రహించి వాటి వెంబట నడిచినటువంటి వ్యక్తిగా మనము దావీదుని చూస్తున్నాం. 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే ఇటువంటి ఆలోచన కలిగి అంతరింద్రియాల ద్వారా పరలోక సంబంధమైన వాటితో సంబంధంలోనికి తీసుకుని రాబడి అక్కడ మాటలు వింటూ చూస్తూ హృదయంలో వాటిని అర్థం చేసుకొని జీవిస్తున్నటువంటి బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నువ్వు సంహరించేవాడుగా ఉన్నావని చెప్తున్నాడు. కనుక గతంలో కానీ ఈ గత 2000 సంవత్సరాలుగా దేవుడి కొరకు జీవించినటువంటి అనేక మంది బిడ్డలను ఏ విధంగా శత్రువు హింసించున్నాడో వారు మాత్రమే కాకుండా శరీర రీతిగా జీవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మానుసారంగా జీవించే ప్రతి ఒక్కరిని ఏ విధంగా బాధపరిచిన వారుగా ఉన్నారో వారందరి విషయంలో దేవుడు రాబోయే దినాలలో జరిగే తీర్పును గురించి 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చెప్తున్నాడు. అది రాబోయే దినాలలో అపవాది, అతని దూతలు, అతని పక్షంగా నిలబడినటువంటి అనేక మంది భూరాజులు, ఆ భూరాజుల పక్షంగా నిలబడినటువంటి అనేక మంది అవిశ్వాసమైన జనం, వారందరి పక్షంగా దేవుడు జరిగించబోయేటువంటి ఆ గొప్ప యుద్ధాన్ని గురించి దావీదు ముందుగా ప్రవచిస్తున్నాడు. అర్మెగదోను గురించి. తర్వాత 23వ వచనంలో దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకును, కనుక నువ్వు ఇటువంటి ఉద్దేశాలు పరలోక సంబంధమైన దానిలో నేను జీవించగలగటానికి నువ్వు నన్ను నిర్మించున్నావు, కలుగు చేస్తున్నావు, నన్ను చూచున్నావు, నన్ను ముందుగానే నిర్ణయించున్నావు. కనుక నేను ఆ పరలోక సంబంధమైనటువంటి ప్రయాణ మార్గంలో సరైన విధంగా నేను జీవించగలిగే విధంగా ఉంటున్నానా లేదా అది నువ్వు నన్ను చూడు. నాలో అణువు ప్రతి అంశము కూడా పరీక్షించగలిగి ప్రతిదాన్ని వెలుగులోనికి తీసుకుని రాబడి నీ ఆత్మ యొక్క తాకిడిలో నువ్వు ఏ విధంగా చూస్తావో నేను ఆ విధంగా చూడగలిగి నా జీవితాన్ని జీవించగలగటానికి నాకు సహాయం చేయి. నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకును. నేను మాటలు ద్వారా కాదు నువ్వు నన్ను పరీక్షించేది, దానికంటే వెనుక ఉన్నటువంటి నా హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు వాటిని కూడా చూడు. కనుక నీ వాక్యము మరి 2 అంతల పదును గల ఖడ్గము కంటే వాడిగలిగినదయండి. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను చక్కగా పరీక్షిస్తూ అవి ఆత్మ సంబంధమైనవా, లేక ప్రాణ సంబంధమైనవా, లేక పరలోక సంబంధమైనవా, భూలోక సంబంధమైనవా, లేక క్షయమైనవా, అక్షయమైనవా, లేక మహిమ కలిగినవా, మహిమ లేనివా, వాటన్నిటిని కూడా నన్ను పరీక్షించగలిగేటువంటి విధంగా నా కన్నులను, నా చెవులను తెరవమని ప్రార్థిస్తున్నాడు. నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమును నడిపింపము. కనుక ఈ మహిమలో ప్రవేశించి
నిత్యత్వంలో నీతో పాటుగా మహిమలో జీవించగలగటానికి అవసరమైన రీతిలో ఇప్పుడున్నటువంటి నా జీవితాన్ని నువ్వు సర్వాంతర వ్యాపివని, సర్వమును ఎరిగిన వాడవని, నాలో ఉన్నటువంటి అంతరింద్రియాల ద్వారా నీ యొక్క స్థానం, నీ యొక్క గమనంలో నేను జీవించగలగటానికి కావాల్సినటువంటి కృపను నాకు దయచేసి నా హస్తాన్ని పట్టుకొని ప్రతిరోజు నిత్యమైనగా నేను నీతో పాటుగా నడవగలగటానికి నన్ను నడిపించు అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, ఇది నీవు మనిషిని నిర్మించిన విధము, అతనిలో నువ్వు జరిగించేటువంటి మార్పు, అది మనిషిని యొక్క గమ్యమునకు, ఆలోచనకు, జ్ఞానమునకు మించినదిగా ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కంటికి కనబడిన వాటిని, చెవులకు వినబడిన వాటిని, మనిషిని యొక్క హృదయముకు గోచరము కాని విషయాలను మాకు తెలియపరుస్తుండగా వాటిని మేము సరైన రీతిలో అర్థం చేసుకుని జీవించగలగటానికి కావాల్సిన దయను కనపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.